పిల్లలకి మనం వద్దన్నా సరే చికెన్ ఎగ్ పెడితే మారం చేయకుండా తినేస్తారు. కానీ ఫిష్ అలవాటు చేయడం చాలా కష్టం కదా. మీరు అదే ప్రాబ్లంలో ఉన్నారా? డోంట్ వరీ అండి. ఈరోజు ఫస్టే నేను మంచి స్నాక్తో మీ ముందుకు వచ్చాను. ఫిష్ చిల్లీ కేక్స్ అసలు చేసి పెట్టారంటే పిల్లలు వదిలిపెట్టకుండా వావ్ అని తినేస్తారనమాట. మరి ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? పదండి. మరి ఈరోజు ఫస్ట్ మెయిల్ మనకి రాసింది శాంభవి గారు. హలో, నా పేరు శాంభవి. నేను మీ షోని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మేము ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డిష్ కొత్తగా అనిపించింది నాకు. సో ఆ డిష్ ఏంటా అని ట్రై చేశా. అది ఫిష్ చిల్లీ కేక్స్. నాకు చాలా బాగా నచ్చింది. సో అది మీరు మీకోసంలో ఎప్పుడు చేయలేదు, ఒకసారి చేసి చూపిస్తారా ప్లీజ్ అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు శాంభవి గారు. తప్పకుండా అండి. పిల్లలకి ఫిష్ తినిపించడం కొంచెం కష్టం. వాళ్ళకి నచ్చే విధంగా చేసి పెడితే కనుక వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. మరి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ పెట్టుకొని వంటలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఫిష్ చిల్లీ కేక్స్ తయారు చేసుకోబోతున్నాం. అయితే ఫిష్ కేక్స్ చేయడానికి ఎప్పుడు ప్యాన్ మటుకి సూపర్ హాట్గా ఉండాలి. నేను తీసుకుంది మంచి క్యాస్ట్ ఐరన్ అనమాట. సో ఇది లావుగా ఉంటుంది, వేడెక్కడానికి టైం పడుతుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను. చాలా తక్కువ ఆయిల్ వేసుకొని మనం చేసుకుంటే కనుక ఫిష్ కేక్స్ చాలా బాగుంటాయి. ఫిష్ తినని వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫిష్ని మనం ముందుగా కడిగేటప్పుడు కొంచెం వెనిగర్ వేసి వాష్ చేసుకుంటే కనుక ఆ నీచు వాసన అనేది ఉంటుంది కదా సీ ఫుడ్ లో, అది వెళ్ళిపోతుంది. అందుకే ఎప్పుడైనా సరే చాలా మంది ఫిష్ ని ఎందుకు అవాయిడ్ చేస్తారు అంటే ఆ స్మెల్ వస్తుంది, నాకు ఫిష్ స్మెల్ పడదు అని అంటూ ఉంటారు. అది తెలియకుండా ఉండడం కోసం వెనిగర్ వేసి వాష్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ ఇంట్లో అప్పటికప్పుడు వెనిగర్ లేకపోతే కనుక కాస్త నిమ్మరసం, కొంచెం ఉప్పు వేసి బాగా వాష్ చేస్తే మనకు ఆ వాసన తెలియదు. నేను ఇప్పుడు తీసుకున్నది బోన్లెస్ ఫిష్ తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. కొరమెన్లో కూడా ముళ్ళు తీసేసి ఇస్తాడు, లేకపోతే చాలా ఫిషెస్ ఉంటాయండి బోన్లెస్ చేసుకొని. నేను ఇక్కడ పెట్టుకున్నాను. 250 గ్రామ్స్ ఉంది. 250 గ్రామ్స్ ఫిష్కి ఎగ్ వేస్తామన్నమాట. 1 ఎగ్ సరిపోతుంది. అండ్ కొద్దిగా రైస్ కావాలి మనకి. చాలా మంది, అంటే నేను చిన్నప్పటి నుండి కూడా చూస్తున్నాను, అంటే విన్నాను కూడా, మా మమ్మీ, అమ్మ, నానమ్మ చెప్తారు ఫిష్ తిన్నప్పుడు ఎగ్ తినకూడదు, ఆ రెండింటి కాంబినేషన్ కరెక్ట్ కాదు అని చెప్తారు. బట్ ఏం కాదండి, అది ఉట్టి మిత్ అనమాట. అసలు ఇట్లా ఏం ఉండదు. చాలా మటుకు ఇప్పుడు అపోలో ఫిష్ చేసిన స్నాక్స్ చేసేటప్పుడు ఫిష్లో ఖచ్చితంగా ఎగ్ వేస్ట్ చేస్తారు. కొంచెం పెరుగు వేసి చేసే రెసిపీస్ కూడా ఉన్నాయి. చాలామంది అలా భ్రమపడుతూ ఉంటారు, కానీ ఆ కాంబినేషన్లో ఏం కాదు. చాలా మంది చెప్తూ ఉంటారు రెగ్యులర్గా లాస్ట్ ముద్ద మనం పెరుగుతో ఫినిష్ చేస్తాము, కానీ ఫిష్ తిన్న రోజు పెరుగు తినకూడదు అని మన అమ్మమ్మ చెప్తూ ఉంటారు. కానీ ఏం కాదు. మీరు బెంగాల్ సైడ్ వెళ్తే కనుక ఫిష్ పెరుగు కాంబినేషన్లో చాలా రెసిపీస్ చేస్తారు, రెగ్యులర్గా తింటారు. ఏం కాదు, భయపడకండి. సో ఇప్పుడు నేను తీసుకున్న బోన్లెస్ ఫిష్ ఇది మిక్సీ జార్లో వేసేసుకొని చేపకి సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఇందులోనే ఒక గుడ్డు. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి అప్పటికప్పుడు మీరు చక్కగా చేసి పెట్టవచ్చు అనమాట. ముందు మొత్తం మిక్స్ చేసేసుకుంటే వాళ్ళు వచ్చిన తర్వాత వేడిగా ఫిష్ కేక్స్ చేసి ఇచ్చేయచ్చు. ఇందులో కొద్దిగా మనం అన్నం వేసేసుకుంటున్నాం. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత రైసే తినాలి, ఫిష్ కేక్స్ తింటే సరిపోదు అని అనుకోకండి. ఇవి 4-5 తిన్నారనుకోండి, కొంచెం చిన్న సైజ్ చేస్తే ఒక 4, 3, 2 తిన్నా సరే. ఇందులో మనం ఆల్రెడీ రైస్ వేసేసాం, ఎగ్ ఉంది, ఫిష్ ఉంది, ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మంచివి అనమాట. అందులో మీరు బటర్ అయినా ఫ్రై చేసుకోవచ్చు, వేసుకోవడానికి కాల్చుకోవడానికి కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం రెడ్ చిల్లీ పేస్ట్ వేస్తున్నాం. ఇందులో మనం అన్నం వేసాం, గుడ్డు కూడా వేసాం. గుడ్డు ఇంకా అన్నంతో మంచి బైండింగ్ వచ్చేస్తుంది, అంతేకాకుండా టేస్ట్ కూడా వస్తుంది. ఎప్పుడైనా సరే మీరు టిక్కీస్ చేసినా, లేకపోతే ప్యాటీస్ చేసినా, కేక్స్ చేసినా మనం బైండింగ్ చేసుకోవడానికి ఎగ్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎగ్ కొంచెం వేడవగానే గట్టిగా అయిపోతుంది కదా, విరిగిపోకుండా ఉండడానికి ఎగ్ని వేస్తామన్నమాట. ఎగ్ వేయడం వల్ల రుచితో పాటు బైండింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది. అలాగే కొద్దిగా వెల్లుల్లి వేసి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎగ్ వేసాం కదా, ఫిష్ కూడా వాష్ చేసాం కాబట్టి లైట్గా వాటర్ సరిపోతుంది. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఫిష్తో ఇంకా చికెన్తో కూడా చేసుకోవచ్చు. ఒకరోజు పిల్లలకి ఫిష్తో చేసి పెట్టారనుకోండి, ఒకసారి చికెన్తో చేసి పెట్టండి. ఒకవేళ మీరు నాన్ వెజ్ తినకపోతే సోయా చంక్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టేసి నీళ్లు తీసేసి సేమ్ ప్రాసెస్లో వెజ్లో కూడా చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. మనం తయారు చేసుకున్న ఫిష్ పేస్ట్ ఇందులో వేసాం కదా. ఈ మిక్సీ జార్ని వాష్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వాష్ చేయాలి. ఫస్ట్ బాగా వాటర్ వేసి కడిగేసి కొంచెం వెనిగర్ వేసి ఒకసారి ఇలా రుద్దిన తర్వాత పక్కన పెట్టేయండి. ఒక 5 minutes తర్వాత అప్పుడు సోప్తో వాష్ చేస్తే ఈ స్మెల్ రాదు అసలు. చాలామంది జస్ట్ కొంచెం సోప్ వేసి వాష్ చేసి మూత పెట్టి కనుక పెట్టేశారనుకోండి, నెక్స్ట్ డే వదిలేస్తే అసలు తీస్తే మన వల్ల కాదు, అంత స్మెల్ వస్తుంది. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఫస్ట్ వెనిగర్తో మొత్తం కడిగేసి ఒక 5 minutes పక్కన పెట్టేయండి. ఈ రబ్బర్ ఉంటుంది కదా, దీన్ని కూడా తీసేసి వెనిగర్ వేసి మొత్తం పెట్టేసేయండి ఇలా పక్కన. ఒక 5-10 minutes తర్వాత మళ్ళీ వాష్ చేస్తే సోప్తో అసలు స్మెల్లే రాదు. ఇప్పుడు ఇందులో మనం థిక్ సోయా సాస్, సీ ఫుడ్కి సోయా సాస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టిన అల్లం ముక్కలు, ఉల్లి పరక, కొత్తిమీర ఇవన్నీ వేసి నేను బౌల్లో వాటర్ పెట్టుకున్నాను. మొత్తం కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేయండి. చేయికి కాస్త తడి చేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్నగా ఇలా ప్లేట్ అయితే తీసుకున్నాను నేను. ఇలా ఎక్కడ మనకి క్రాక్స్ రాకుండా రౌండ్గా చేసుకొని, కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది. మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టించడానికి కూడా బాగుంటుంది. ప్రతిసారి చేతికి తడి తీసుకుంటే అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇలా రౌండ్గా చేసేయండి చేత్తో. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసి సైడ్కి ఇలా అంటే మీకు ఎక్కడ క్రాక్స్ రాకుండా ఉంటుంది. ఒకవేళ మీరు మధ్యాహ్నం కొంచెం టైం ఉంది అనుకుంటే ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. పిల్లలైనా సరే, బయటికి వెళ్ళి ఎవరైనా బయట నుండి వస్తే కనుక అప్పటికప్పుడు ఫ్రై చేసిస్తే బాగుంటుంది. సో నేను ఇవన్నీ ఇలా షేప్ చేసి పెట్టేసుకుంటాను. ప్యాన్ సూపర్ హాట్ ఉంది. ఇందులో మనం ఆయిల్ వేసుకుంటున్నాం. మీ ఇష్టం, బటర్ కూడా వేసుకోవచ్చు, చాయిస్ మీది. జస్ట్ ఫ్రై అవ్వడానికి మటుకే ఆయిల్, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఫిష్ కేక్స్ని పెట్టేసుకోండి. ఇలా చిన్న ప్యాన్స్ అసలు ఎంత బాగుంటాయో. చాలా వేడిగా ఉండాలి ప్యాన్ మటుకి, లేదంటే కింద అంటుకుపోతుంది అన్నమాట. ఇప్పుడు పైనుండి కొంచెం నువ్వులు వేసుకోండి. లైట్గా ప్రెస్ చేయండి, అంటుకుపోతాయి. మూత పెట్టేయండి. వేడి వేడిగా అలా చేసిస్తే కనుక చాలా బాగుంటుంది. పిల్లలకి ఇచ్చేటప్పుడు నార్మల్గా అయితే ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇందులో అన్నీ వేసేసాం మనం. ఆ టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ కొంతమందికి ప్రతిదానికి డిప్ ఉంటే ఇష్టం కాబట్టి టమాటో కెచప్ లేదా మయోనైస్తో కాంబినేషన్ అయితే బాగుంటుంది. నేను ఆల్రెడీ ప్లేటింగ్ కూడా రెడీగా ఉంది. జస్ట్ మనకి ఫిష్ కేక్స్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఒక సైడ్ మంచి గ్రిల్ మార్క్స్ వచ్చాక రెండో వైపు తిప్పడమే. సో రెండు వైపులా చక్కగా కలర్ వచ్చింది. ఇందులో మనం ఎగ్ వేసాం కాబట్టి కొంచెం లావుగా కూడా అవుతాయి. ఇలా చేసిస్తే పిల్లలు తినను అంటారా? మీరే చెప్పండి. హ్యాపీగా గంతులేసి మరీ తింటారు కదా. సో ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. టమాటో కెచప్ పెట్టాను. అసలు పిల్లలకి కెచప్ అవేమీ లేకుండా ఫస్ట్ నార్మల్గానే ఇవ్వండి. ఇంకా కావాలి అంటే అప్పుడు ఇవ్వండి. లంచ్ బాక్స్లో అయినా, లేకపోతే బ్రేక్ఫాస్ట్కి అయినా, నైట్ డిన్నర్కి అయినా హ్యాపీగా మనం తీసుకోవచ్చు. కావాలి అంటే ఇంకొంచెం మీరు రైస్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మరొకసారి ఫిష్ చిల్లీ కేక్స్ తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం క్యారెట్ పొరియల్ తయారు చేసుకుందాం.
ఫిష్ చిల్లీ కేక్స్ తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్లో బోన్లెస్ ఫిష్, ఉప్పు, ఒక గుడ్డు, కొద్దిగా అన్నం, రెడ్ చిల్లీ పేస్ట్, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకోవాలి. అందులో థిక్ సోయా సాస్, అల్లం ముక్కలు, ఉల్లిపరక, కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని రౌండ్గా టిక్కీల్లాగా చేసుకొని వేడిగా ఉన్న ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిపైన కొద్దిగా నువ్వులు అద్దుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ హెల్దీ ఫిష్ చిల్లీ కేక్స్ రెడీ అవుతాయి. నెక్స్ట్ మనం చేస్తుంది క్యారెట్ బీన్స్ పొరియల్ చేస్తున్నామండి నందిని గారి కోసం. హాయ్ అక్క. హాయ్ నందిని, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను నందిని, మీరు ఎలా ఉన్నారు? కెన్ యూ ప్లీజ్ షో హౌ టు మేక్ క్యారెట్ పొరియల్ ఇన్ ఏ డిఫరెంట్ స్టైల్ అని చెప్పేసి మనకి నందిని మెయిల్ రాశారు. తప్పకుండా క్యారెట్ పొరియల్ చేద్దాం, చాలా చాలా బాగుంటుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. మీరు ఓన్లీ క్యారెట్ పొరియల్ అడిగారు కదా, క్యారెట్తో చేసుకున్న బాగుంటుంది, కొంచెం బీన్స్తో యాడ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇలా వెజిటేబుల్స్ మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి చాలామంది వాళ్ళు వెజిటేబుల్స్ తినరు అని చెప్పేసి చిన్నప్పుడు ఇవ్వడం మానేస్తారండి. కొంతమందికి ఏమైపోతుంది అంటే ఏదైనా సరే మనమైనా సరే చిన్నప్పటి నుండి తినడం అలవాటు అయితేనే పెద్ద అయిన తర్వాత మనం నార్మల్గా తింటూ ఉంటామండి. అప్పటికప్పుడు ఒక 2-3 ఇయర్స్ వచ్చిన తర్వాత పెడదాంలే, ఇప్పుడు తొందర ఏముంది అని పిల్లలకి పెట్టలేదు అనుకోండి, ఇంకా వాళ్ళకి ఎప్పటికీ అలవాటు అవ్వదు. ఎందుకు అంటే ఆ నాలికకి చిన్నప్పటి నుండే ఆ టేస్ట్ అలవాటు చేయాలి. ముఖ్యంగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇస్తూ ఉంటేనే పిల్లలకి అలవాటు అవుతుంది. అండ్ నాన్ వెజిటేరియన్స్ అయితే మన ఇంట్లో ఎప్పటి నుండో మనం నాన్ వెజ్ తింటున్నాం, పిల్లలు నాన్ వెజ్ తినట్లేదు అని చెప్పి కొట్టి మరీ అలవాటు చేస్తారు. నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడిప్పుడే నేను తెలుసుకుంటున్నాను నాన్ వెజ్ కన్నా బాగా ప్రోటీన్ ఉన్నవి మనకు కావాల్సినవన్నీ వెజిటేబుల్స్లో, పప్పులో వచ్చేస్తాయండి. సో పిల్లలు నాన్ వెజ్ తిననివ్వండి, తినకపోతే మరీ కొట్టి అలవాటు చేయాల్సిన అవసరం ఏం లేదు. మనకి వెజిటేబుల్స్లో, ఫ్రూట్స్లో, ఇంకా చాలా న్యాచురల్ ఫుడ్స్లో నాన్ వెజ్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి పిల్లలకి ముందు నుండే వెజిటేబుల్స్ అలవాటు చేయండి. సో ఇప్పుడు మనం చేస్తుంది క్యారెట్ బీన్స్ పొరియల్ కదా. సో ఈరోజు మనం చేసేది చాలా చాలా స్పెషల్ వంట అండి. ఒక్క చుక్క కూడా నూనె వేయకుండా, టేస్ట్లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నాం అనమాట. మీరు డైరెక్ట్గా స్పూన్తో ఒక బౌల్లో వేసుకొని తినొచ్చు, చపాతీతో తినొచ్చు, రైస్తో తినొచ్చు. అసలు మీరు గుర్తు కూడా పట్టలేరు అనమాట ఇందులో ఆయిల్ వేయలేదా, ఇంత టేస్టీగా ఉందా అనుకుంటాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే బీన్స్, క్యారెట్ రెండింటిని సమానంగా చిన్న సైజులో కట్ చేసేసుకోండి. అండ్ మీరు ఎప్పుడైనా సరే వేపుళ్ళు చేసేటప్పుడు డైరెక్ట్గా నూనెలో వేసి వేయించాలి అంటే నూనె ఎక్కువ పడుతుంది. నూనెని తగ్గించాలి అంటే ముందు ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ని మనం స్టీమ్ చేసుకోవాలి. బీన్స్ వేసాను, నేను కింద ఆల్రెడీ స్టీమర్ రెడీగా పెట్టుకున్నాను, నీళ్లు వేడెక్కాయి, పైన అరిటాకు వేసాను, క్యారెట్స్ వేస్తున్నాను. అరటాకు ఎందుకు వేసాను అంటే మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అదొకటి. అండ్ అరటాకుని వేడి చేయడం వల్ల అరటాకులో ఉండే మెడిసినల్ వాల్యూస్ అన్నీ చక్కగా ఫుడ్కు పట్టుకొని టేస్ట్తో పాటు మంచి వాల్యూస్ అన్నీ ఫుడ్కి వచ్చేస్తాయి అనమాట. అందుకే ఎప్పుడైనా సరే అరటాకులో భోజనం చేస్తే మంచిది అంటారు కదా. అరటాకులో వేడి వేడి అన్నం వేసి నెయ్యి వేసుకొని మనం వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని తింటే మంచి మెడిసినల్ వాల్యూస్తో పాటు అరటాకులో ఉండే టేస్ట్ కూడా మన ఫుడ్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం స్టీమ్ పెట్టేసాం కదా, ఇక్కడ పొయ్యి మీద బాండీ పెట్టాను, బాండీ వేడెక్కింది. ఇందులో ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఏం వేయకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం మనం. శనగపప్పు, మినపప్పు లైట్గా, మరీ ఎక్కువ కాదు, ఇలా లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలు వేసాం. నూనెలోనే వేయించుకోవాల్సిన అవసరం లేదు, ఇలా వేడికి కూడా ఆవాలు చిటపట్లాడతాయి, సౌండ్ చూసారా. అలాగే ఎండుమిరపకాయలు కొన్ని, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం. ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ అన్నీ మనం మిక్స్ చేసి వేసేటప్పుడు అల్లం, వెల్లుల్లి వేసేటప్పుడు సన్నగా తరిగి వేస్తే ఆ రుచి చాలా బాగుంటుంది. సో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము. పచ్చి కొబ్బరిలో పాలుంటాయి అండ్ ఆయిల్ కూడా ఉంటుంది, దాంట్లోనే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగిపోతాయి. మనం ఎక్స్ట్రాగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారా, మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే రిఫైన్డ్ ఆయిల్స్ పక్కన పెట్టేసి కొబ్బరి నూనె వాడితే బాగుంటుంది. కొన్ని వంటకాల్లో కొబ్బరి నూనె రుచి చాలా బాగుంటుందండి.
కొంచెం టైం పడుతుంది, మనకు ఒక 3 to 4 minutes పడుతుంది. మొత్తం ఈ ప్రాసెస్ అంతా మనం చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. మళ్ళీ కొబ్బరి బ్రౌన్ అయ్యేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అసలు కిచెన్ అంతా గుమ్మలాడిపోతుంది. ఎంత బాగుంటుందంటే రుచి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే అట్లీస్ట్ కొంచెం క్వాంటిటీ అన్న ట్రై చేయండి. మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి, ఇన్స్టెంట్ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్ అవి మంచిది కాదు, అప్పటికప్పుడు రెడీ చేసుకుని తినేవి ఫుడ్ ఎప్పుడూ మంచిది కాదు. అంతేకాకుండా మనం డైలీ వండుకునే వంట కూడా స్లో ప్రాసెస్లో చేసుకుంటే చాలా మంచిది. ఇందులో మనం ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు కాబట్టి ఫ్రై అవ్వడానికి మనకి టైం పడుతుంది. అంతెందుకు, రోజు మనం సింపుల్గా కూర చేసుకునేటప్పుడు కూడా పెద్ద మంటలో పెట్టేసి మనం వండామనుకోండి, ఉల్లిపాయలైనా టమాటాలైనా సరిగ్గా ఉడకవు, టేస్ట్ కూడా కాదు, ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే తొందరగా ఫ్రై అవ్వాలి అన్నప్పుడు మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఏదైనా మంచి కలర్ రావాలి అంటే స్వీట్ చేసుకునేటప్పుడు షుగర్ ఎక్కువ వేసేస్తే ఆటోమేటిక్గా కలర్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఏదైనా సరే ఫాస్ట్గా వచ్చేది, ఫాస్ట్గా అయ్యేది మంచిది కాదు. డబ్బు విషయంలో కూడా అంతే. మెల్లిగా ఎదుగుతుంటేనే బాగుంటుంది. మెల్లిగా కుక్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. మంచి బ్రౌన్ వచ్చే వరకు వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోకపోయినా పర్లేదు, బట్ కొంచెం మన నాలుకకి అలవాటు అయిపోయింది కదా, సో కొంచెం వేసి కాస్త కరివేపాకు, ఇంకా కొద్దిగా చిటికెడు ఉప్పు. ఇప్పుడు నేను ఎంత కొంచెం వేసాను. ఆయిల్ లేనప్పుడు ఉప్పు ఎప్పుడు తక్కువ వేయాలి. కావాలి అంటే కొంచెం యాడ్ చేసుకోండి, కానీ ఫస్ట్ అయితే కొంచెమే వేయండి. ఇప్పుడు కాస్త వేగనివ్వాలి. చూడండి కరివేపాకు మంచి ఆ సువాసన ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇంకోటి ఏంటి అంటే కొంతమంది శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో నార్మల్గా ఇంట్లో కూడా ఉల్లిపాయ వెల్లుల్లి తినరు. ఒకవేళ తినకపోతే ఉల్లిపాయని అవాయిడ్ చేయండి. వెల్లుల్లి మనం ఎలాగో వేయలేదు కాబట్టి ఉల్లిపాయ కూడా వద్దనుకుంటే తీసేయండి, కావాలి అనుకుంటే యాడ్ చేయండి. నాకు కావాలనిపిస్తుంది సో నేను వేస్తున్నాను. సో ఇందులో ఉల్లిపాయలు వేయడం వల్ల కమ్మదనం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం బీన్స్, క్యారెట్ని స్టీమ్ చేసాం కదా, కొంచెం డ్రైగా ఉంటుంది. మనకి ఆ తేమ రావడం కోసం మనం ఉల్లిపాయలు వేసుకుంటున్నాం అనమాట. వద్దు అనుకుంటే లేకపోయినా కూడా పర్లేదు, ఒకసారి అట్లా ట్రై చేయండి, ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 3 minutes పడుతుంది. ఇలా ఉల్లిపాయలు కూడా నూనె లేకుండా మంచిగా వేగిపోవాలి. ఇప్పుడు క్యారెట్ ఇంకా బీన్స్ స్టీమ్ అయిపోయాయి, వీటిని బయటికి తీసుకుందాం. ఇవి చక్కగా స్టీమ్ అయిపోయాయి, చూసారా. క్యారెట్, బీన్స్ మొత్తం మెత్తగా చిన్నపిల్లలకి పెట్టినట్టు మొత్తం మెత్తగా అయిపోకూడదు. కొంచెం మనకి ఆ క్రంచ్నెస్ తెలిస్తేనే బాగుంటుంది. అబ్బో వేడిగా ఉంది. ఇందులో వేసుకుందాం, వీటిని పట్టుకొని. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేసి మిక్స్ చేయండి. మీకు కావాలి అనుకుంటే టేస్ట్ చూసాక ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ బీన్స్ పొరియల్ రెడీ. చుక్క నూనె లేకుండా తయారు చేసిన వంటకం. అసలు మీరు ఎవరికైనా చెప్పకుండా డైరెక్ట్గా పెడితే అసలు గుర్తే పట్టదు ఇందులో ఒక చుక్క కూడా నూనె లేదు అంటే. టేస్టీగా ఉంటుంది. పిల్లలకి మెయిన్ ఇలా అలవాటు చేయండి మీరు. పైనుండి మళ్ళీ కొంచెం పచ్చి కొబ్బరితో ఇలా గార్నిష్ చేస్తే బాగుంటుంది. నో ఆయిల్ క్యారెట్ బీన్స్ పొరియల్ ఈరోజు మనం తయారు చేసాం. సూపర్ టేస్టీగా ఉంటుంది. మరొకసారి తయారీ విధానం మీరు నోట్ చేసుకోండి. నో ఆయిల్ బీన్స్ అండ్ క్యారెట్ పొరియల్. ముందుగా ఆవిరి పాత్రలో బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఆవిరి పట్టించి ఉడకనివ్వాలి. తరువాత ఒక మూకుల్లో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, అల్లం తురుము, పచ్చి కొబ్బరి తురుము వేసి చిన్నగా వేయించుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, ఉల్లిపాయలు కూడా వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం స్టీమ్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసి ఒకసారి కలిపి అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి
గిన్నెలోకి తీసుకొని మళ్ళీ చివరగా పచ్చి కొబ్బరి తురుముతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన నో ఆయిల్ బీన్స్ క్యారెట్ పొరియల్ రెడీ అవుతుంది. ఒక వెజ్, ఒక నాన్ వెజ్, కానీ రెండు మంచి రెసిపీస్, రెండు హెల్దీ రెసిపీస్. అసలు ఆయిల్ కంటెంట్ చాలా చాలా తక్కువ ఉన్న రెసిపీస్. ఫస్ట్ మనం చేసింది ఫిష్ కేక్స్, ఇందులోనేమో 0 ఆయిల్. అసలు సూపర్ టేస్టీగా ఉంటాయి, ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వంటకాలు కావాలి అన్నా లేదా మీ చేతిలో మంచి రెసిపీస్ ఉన్నా మాకు పంపించండి. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.